చక్కని ఆరాధన జరిగించుకున్నాం. ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ప్రభుని ఆరాధన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గత కొంతకాలంగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనము రాకడికి సమీపంగా ఉన్నామని తెలియజేస్తున్నాడు. రాకడ హెచ్చరికల గురించి కూడా మనం ధ్యానిస్తూ ఉన్నాం. గత వారం కూడా మరి ప్రభు యొక్క రాకడ గురించి మనం ఏ విధంగా ఉండాలనో, ఏ విధమైన సిద్ధపాటు కలిగి ఉండాలనో కూడా ప్రభు మనకు తెలియపరిచి ఉన్నాడు. మరి ఈ సమయంలో కూడా మరి అనేక రోజులుగా ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని గురించిన ఆ ధ్యానము మనం చేయాలని నేను ఆశపడుతూ ఉండేవాడిని. కనుక దేవుడు గత వారం అంతా కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రకటన గ్రంథాన్ని గురించి కొన్ని మాటలు సంఘానికి తెలియచేయాలి అనే భారము నాలో ఉన్నందువల్ల మరి యొక్క మాటలు మీ ముందుకి నేను తీసుకొని వస్తున్నాను. ఒక మాట కనుక మనము కనుక చూస్తే ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గాయకొని వారును ధన్యులు. సమయము సమీపించినది అనే ఒక మాట. రెండవది, ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గాయకొని వారును ధన్యులు. కాబట్టి ప్రకటన గ్రంథము అంటేనే ఇది ప్రకటించుటకు ఇవ్వబడిన గ్రంథం. ప్రకటన అంటే మన యొక్క సంఘంలో కూడా ప్రకటనలు మనము చదువుతాం. అంటే జరగబోయే వాటిని గురించి మనము ప్రకటనలుగా తెలియచేస్తాం. కాబట్టి ఇది ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో ఆదికాండము మరి ఎంత ముఖ్యమో, ఆదికాండంలో దేవుడు సృష్టిని ఏ విధంగా చేశాడో అదంతా కూడా మనం చూస్తాం. అలాగే సృష్టిని కూడా ఒక ముగింపుకు తీసుకొచ్చేది ప్రకటన గ్రంథం. కాబట్టి క్రైస్తవులుగా, అంతకంటే ముఖ్యంగా ఈ భూమి మీద సృష్టి యావత్తు సృజించిన బిడలుగా ఆయన సృష్టిని మనం తెలుసుకుని సృష్టికర్తని పూజించడం నేర్చుకోవాలి. ఆ సృష్టికర్తే ఈ హిమ్సెల్ఫ్ హెస్ రివీల్డ్ దిస్ రెవల్యూషన్స్. ప్రకటన గ్రంథం అనేది యేసు ప్రభువే యోహానుతో చెప్పి రాయించాడు. కనుక మొదటి అధ్యాయంలో ఆయనే ప్రత్యక్షపరచుకునే గ్రంథమే ఈ మొదట అధ్యాయంలో ఉన్న ప్రకటన గ్రంథంలో ఉన్న మొదటి అధ్యాయం అంతా కూడా ఇట్ టెల్స్ అబౌట్ ద గ్లోరిఫైడ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు మహిమపరచబడిన తర్వాత ఆయన యొక్క ఆ దర్శనమే యోహానికి చూపిస్తున్నాడు. అండ్ ఈజ్ ఆల్సో టెల్లింగ్ దట్ హౌ గ్లోరిఫైడ్ గాడ్ లుక్స్. ఆయన ఎలాగా ఉంటాడు అనేది, ఆయన యొక్క స్వరూప దర్శనాన్ని ప్రభు అక్కడిస్తున్నాడు. ఇది చదువుతూ ఉంటే ఇదిగో ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అదే యేసయ్యని శారీరకంగా మానవ రూపంలో చూశాడు యోహాను భక్తుడు. ఆయనతో పాటు చాలా సాన్నిహిత్యంగా ఉన్నాడు. ప్రియమైన శిష్యుడు అని పేరు కూడా తెచ్చుకున్నాడు. ఆయన మహిమపరచబడిన యేసయ్యని ఒక్కసారిగా చూసి ఆయనతో మాట్లాడే మాటలన్నీ కూడా ఈ మొదటి అధ్యాయంలో ఉన్నాయి. కాబట్టి ఈ ఫస్ట్ చాప్టర్ ఇట్స్ గాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన జీవితంలో, అలాగే మరి ఈ యొక్క చరిత్ర అంతా చూసుకుంటే చరిత్ర ముగింపుకు తీసుకొచ్చేది ప్రకటన గ్రంథం. కనుక ప్రకటన గ్రంథాన్ని గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అసలు ప్రకటన గ్రంథాన్ని గురించి చదవమని కూడా దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. అదే ఇక్కడ చెప్తుంది. ఏమంటే ప్రవచన వాక్యాలు చదవాలి, వాటిని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనాలి. కాబట్టి మొట్టమొదటిగా దాన్ని గైకొనాలి అంటే చదవాలి అంటే తెలుసుకోవాలి. సో ప్రకటన గ్రంథం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా వదిలిపెట్టబడడానికి లేదండి. ఇది బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో చివరి పుస్తకం. బట్ ఆల్సో
దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ అవర్ లైఫ్స్. ఎందుకంటే రాకడ సమయాన్ని గురించి, రాకడ యొక్క సందర్భాల గురించి రాసిన ఒకే ఒక పుస్తకం కనుక దీని గురించి అనేక పాత నిబంధనలో కూడా దానియేలు గ్రంథం ఉంది, యెహెజ్కేలు గ్రంథం ఉంది. మరి ఇవన్నిటికీ ఉన్నప్పటికీ కూడా యోహాను రాసిన ప్రకటన గ్రంథము, ఈ యొక్క ప్రకటన యేసు ప్రభువుని గురించిన ప్రకటన ఇది. కనుకనే ఇది మనం తెలుసుకోవాలి. దీని గురించి ప్రభు మాట్లాడుతూ ఆయనతో ప్రత్యేకంగా కొన్ని మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా బహు జాగ్రత్తగా దీన్ని ధ్యానిద్దాం. ఒకవేళ ఈరోజే దీన్ని పూర్తిగా ధ్యానించలేకపోతే, టైం పర్మిట్స్ వీ కెన్ కంప్లీట్, అదర్వైజ్ వీ కెన్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ సండే ఆల్సో. అయితే ఇది యోహాను భక్తుడు బహుభయంకరమైన శ్రమల గుండా సంఘం వెళుతున్న సమయాల్లో రాసినట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత ఆయన మరి సంఘాన్ని ప్రారంభించాడు. మనకు తెలుసు, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో చూస్తే పరిశుద్ధాత్మ ఆ యొక్క శిష్యుల మీదకి దిగి వస్తుంది. పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు మొట్టమొదటిగా సంఘం ప్రారంభమవుతుంది. కాబట్టి సంఘ చరిత్ర అంటూ మనం చూస్తే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద యాక్ట్స్ చాప్టర్. ఎందుకంటే 4 సువార్తల్లో ప్రభు యొక్క వర్తమానాలు మనం తెలుసుకుంటాం. అపోస్తల కార్యాల్లో మరి ఆ యొక్క 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దిగినప్పుడు అప్పుడు మొట్టమొదటిగా పరిచర్య మొదలవుతుంది. పేతురు మొట్టమొదటిగా ఆ యొక్క ప్రసంగం చేసినప్పుడు మొట్టమొదటిగా దేర్ వర్ 3,000 పీపుల్ హు హావ్ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ దర్ పర్సనల్ సేవియర్. కనుక సంఘ యొక్క చరిత్ర అక్కడి నుంచి మొదలైనప్పుడు మరి చాలా ఉత్సాహంగా మరి తన శిష్యులు పనులు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ కార్యాలు బహుబలంగా జరుగుతుంటాయి. ప్రతి ఒక్కరు కూడా తమకు కలిగినంతా తీసుకుని వచ్చి ఆ శిష్యుల పాదాల దగ్గర తీసుకొని వచ్చి పెడుతున్నప్పుడు అందరికీ సమిష్టిగా పంచుకునేవాళ్ళు. చాలా మంచిగా ఆ యొక్క సంఘము ఉజ్జీవంగా వ్యాప్తి చెందుతున్నప్పుడు మొట్టమొదటిగా దానికి శత్రువులు ఎవరంటే యూదులు. దే వర్ నాట్ యాక్సెప్టింగ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేయలేదు, ఆ తర్వాత కూడా సంఘాన్ని వ్యతిరేకిస్తూనే వచ్చారు. సంఘంలో అనేకమైన అభ్యంతర కారణాలుగానే ఉన్నారు. అలా జరుగుతూ ఉన్నప్పుడు మరి యేసయ్య మరి ఆ యొక్క కాలంలో మొట్టమొదటిగా ఆగస్టు సీజర్ అని ఆయన ఈ ప్రజాసంఖ్య రాస్తాడు యేసు ప్రభు యొక్క టైంలో. ఆయన తర్వాత వచ్చిన నీరో అనే ఒక చక్రవర్తి ఉన్నాడు. ఆయన ద్వారా సంఘానికి హింస మొదలవుతుంది. ఎందుకంటే ఆయన మరి చాలా కఠినంగా ఈ యొక్క క్రిస్టియన్స్ ద్వారా అలాగే యూదుల్ని కూడా ఆయన ట్రీట్ చేయడం మొదలవుతుంది. అసలు ఆయన మరి దేవునికి మరి బిడ్డల మీద చాలా వ్యతిరేకతతో ఉన్న ఆ సమయంలోనే మరి ఈ యొక్క దేవుని యొక్క బిడ్డలందరికీ కూడా కష్టాలు మొదలవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మరి దాదాపు 90వ సంవత్సరం క్రీస్తు శకము 90 AD 90 to 95 టైంలో ఈ యొక్క యెరూషలేము గోడలు కాదు, ఆ యొక్క దేవాలయం అంతా కూడా కూల్చివేయబడుతుంది. ఆ సమయంలో మరి చాలా హింస మొదలవుతుంది. హింస మొదలైనప్పుడు మరి దేవుని యొక్క బిడ్డలకి మరి తట్టుకోలేనంత హింస మొదలైనప్పుడు యోహాను భక్తుడు ఏమి చేసినా కూడా ఆయన్ని చంపలేకపోతుంటారు. అందువల్ల ఆ యొక్క ఎంపరర్ ఏం చేస్తారంటే ఇతన్ని పద్మాస్ అనే ఒక దీవికి పంపించేద్దాము, అక్కడ ఎవరు ఉండరు కనుక అతనే చనిపోతాడు అని చెప్పేసి ఆ యొక్క శ్రమల మధ్యలో నుంచి ఆయన అక్కడికి పంపిస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పద్మాస్ అనే యొక్క దీవిలో మరి దాదాపు 90 to 95, 96 వరకు కూడా ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని రాయడానికి దేవుడు యోహాను భక్తుడికి అవకాశం ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇదంతా చదువుతూ ఉంటే ఇంత గొప్ప ప్రకటన గ్రంథాన్ని తీసుకుని రావడానికి యోహాను భక్తుడు he has undergone several areas
లేకపోతే ఆయన చాలా కష్టాల మధ్యలో అవన్నీ దాటుకొని వెళ్ళినట్టుగా చూస్తున్నాం. శ్రమ పడ్డాడు, ఆ తర్వాత అనేక రకాలుగా వేధించబడి పద్మాస్ దీవిలో వేసినప్పుడు అప్పుడు దేవుని యొక్క ప్రసన్నత దిగి వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ఇది మరి పద్మాస్ దీవులో యోహాను భక్తుడిని వేసినప్పుడు ప్రభు ఆయనతో మాట్లాడారు. ఈరోజు కూడా శ్రమల గుండా వెళుతూ ఒకవేళ మనం కూడా నిరీక్షిస్తుంది, ఒకవేళ మనం కూడా ఆశపడుతున్న ప్రాణాలకి ఈరోజు కీర్తన ద్వారా చెప్పినట్టుగా తృప్తిపరిచే దేవుడు మన మధ్యలో ఉన్నాడు కనుక ఖచ్చితంగా మనల్ని కూడా ఆయన ఓదార్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువానికి వందనాలు, వందనాలు, వందనాలు. స్తోత్రాలు, స్తోత్రాలు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసటపై పడిన, అడుగులు తడబడిన, అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు. పుణ్యం వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఒకవేళ నువ్వు శ్రమల గుండా వెళుతున్నవేమో, అనేక రకాలైన భారాల్లో ఇది నిజంగా దేవుడు నాతో పాటు ఉన్నాడా, ఉంటే ఇంత కష్టాలు ఎందుకు వస్తాయి, ఇంత శ్రమలు నాకు ఎందుకు వస్తాయి అనుకుంటున్నాము. యోహాను భక్తుడి ఈ ప్రకటన గ్రంథం రాయడానికి అనేక శ్రమలు పడ్డాడు ఆయన, అనేక రకాలుగా. మరి ఆ సమయంలో మరి నీరో చక్రవర్తి నుంచి డొమిషియన్ వరకు మరి ఆ యొక్క చక్రవర్తులు అందరూ కూడా ఆ దేవాలయాన్ని కూల్చివేయడానికి ఎన్నో పన్నాగాలు పన్నారు, ఎంతగానో ప్రయత్నాలు చేశారు. ఆ యొక్క చక్రవర్తులు వాళ్ళ ఉద్దేశాన్ని నెరవేర్చుకునేదానికి యూదులని, క్రిస్టియన్స్ని ఆ రోజు పణంగా పెట్టారు, సింహాలకి ఆహారంగా వేసేశారు. దాదాపు 10 లక్షల మందిని చంపినట్లుగా చరిత్రకారులు చెప్తున్నారు. ఎంత ఘోరం చూడండి. ఆ సమయంలో 10 లక్షల మంది యూదులను చంపిన ఆ ఘనత రోమా చక్రవర్తులకు ఉంది. ఆ సమయంలో యోహాను భక్తుడిని దేవుడు ఎన్నుకున్నాడు. అనేక శ్రమల గుండా వెళుతుంటే ఇక ఇక్కడ ఇతన్ని చంపలేము అనుకుని పద్మాస్ దీవులో ఆయన్ని పడవేసినప్పుడు ప్రభు ఆయన్ని ముట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ముట్టాడు, ఆయన బలపరిచాడు. ఆహారానికి ఇంకేమీ లేదు, అక్కడ వెళ్ళిన వాళ్ళు ఆహారం లేకుండా చనిపోతారనుకుని అక్కడ వేసినప్పుడు ప్రభువే అతనికి సమస్తాన్ని సమకూర్చి ఆ యొక్క దీవిలోనే దేవుడు తన యొక్క దర్శనాన్ని ఇచ్చాడు. ఎంత గొప్పది, ఎంత గొప్ప ధన్యత చూడండి ప్రియులారా. ఒకవేళ నీవు శ్రమల గుండా వెళుతూ ఉంటే
ఏ యొక్క సమయంలో దేవుడు నేను దర్శిస్తాడో తెలియదు. కాబట్టి దేవుని మీద ఆధారపడు, దేవుడిని విడిచిపెట్టకు, దేవుని మీద పూర్తిగా ఆధారపడు. ప్రభు ఈ యొక్క వాక్యాలు మనం ధ్యానిస్తూ ఉండగానే ఈ ప్రకటన గ్రంథం మరి మనందరి జీవితాల్లో మరి ఎంతగానో మరి హెచ్చరికలు, ప్రత్యేకంగా సరిచేయడాలు, వాటన్నిటి ద్వారా పరలోకంలో మనకు జీవ కిరీటాన్ని ఇచ్చే గ్రంథంగా ఉంది కనుక దీన్ని బహు జాగ్రత్తగా ప్రతి వాక్యాన్ని తీసుకుందాం. దేవుడు మనలందరినీ కూడా బలపరిచి నడిపించాలని మీ యొక్క మరి జ్ఞానం అంతా కూడా, ఆ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా చదువుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ప్రభు తండ్రిని మనం చూద్దాం. ప్రభువానికి వందనాలు తండ్రి. ఈ వాక్యాన్ని నైనా మాట్లాడుతూ ఉండగా నాతో మా అందరితో మీరు మాట్లాడి బలపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం మరొకసారి చదువు. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గాయకొని వారును ధన్యులు. సమయము సమీపించింది. ఈ ప్రకటన గ్రంథం రాస్తున్నప్పుడే సమయము సమీపించింది అని రాస్తున్నాడు. అంటే దాదాపు 95 AD, అంటే 2000 సంవత్సరాల క్రితమే ప్రభు ఏం సెలవిచ్చాడంటే సమయము సమీపించింది. దీన్ని చూసి చాలామంది అనుకుంటారు సమయము సమీపించిందని ఆ రోజు రాశాడు, ఈ రోజుకి కూడా ఇదిగో యేసయ్య వచ్చేస్తున్నాడని చాలామంది చెప్తూ ఉంటారు. ఇది ఇలాగే ఉంటుంది అని అనుకుంటారు. కానీ ప్రభు యొక్క ఉద్దేశం ఎవరు కూడా నశించుకోకూడదని ప్రభు తన సమయాన్ని మనకి ఎంతగానో ఇస్తూ ఉన్నాడనేది మనం మర్చిపోకూడదు. కనుక ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు ఇది సమయము సమీపించింది అని హెచ్చరిక చేస్తుంది. కాబట్టి చదివేవాళ్ళు ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని దాని ప్రకారంగా మనం యొక్క విశ్వాసంలో ముందుకి సాగిపోవాలి. అనేక రకాలైన హింసలు చెలరేగుతున్నప్పుడు ఈ యొక్క భక్తుడైన యోహానుని ఈ యొక్క పద్మాస్ దీవిలో తీసుకున్నప్పుడు ఆ భక్తుడు రాయించిన సమయాలు. కాబట్టి ఈ ప్రవచన వాక్యాలు చదువువాడు, ఇందులో ఉన్న వాక్యాల్ని గ్రహించేవాడు, దాన్ని తీసుకొని మరి ఆ ప్రకారంగా ఉన్నవాడు ధన్యుడు అని చెప్తున్నాడు. రెండవది ఏంటంటే ఆయన ఆత్మవశుడై ఉండగా బోర ధ్వని వంటి 10-11 వచనాలు మనం చూద్దాం. 10th and 11th verse. ప్రభు దినమందు అంటే ఆదివారం, సండే, వర్షిప్ డే. ప్రభు దినమందు ఆత్మవశుడునై ఉండగా బోర ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్పుర్ణ, పెర్గము, తొయతరై, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికీయను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనక వింటిని. హల్లెలూయా. ఇది దేవుడు పూర్తిగా ఆయన స్వాధీనంలో ఉన్నాడు. యోహాను భక్తుడు యేసు ప్రభువే మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు మరి చాలా మనం ఈ యొక్క గ్రంథాలన్నీ చదువుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని భక్తులు మరి విని రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ యేసు ప్రభువే దాదాపుగా ఆయనే యోహాను భక్తుల ద్వారా చెప్పించి రాయిస్తున్నట్టుగా ఉన్నాం. ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయనతో యేసయ్య మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఇదిగో నువ్వు వింటున్నావు, నీవు చూచినది ఈ పుస్తకములో వ్రాసి ఆ యొక్క 7 సంఘాలకి ఈ వర్తమానం పంపించమని చెప్తున్నట్టుగా మనం ఉంటున్నాం. ఆయన ఏమంటున్నాడు తెలిసిన 8వ వచనంలో ఆయన గురించి ఆయనే చెప్తున్నాడు. అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. చూడండి, ఆయన గురించి, ప్రభువుని గురించి ఎంత క్లియర్గా తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు ఆయన ఉన్నవాడు, అనువాడైన దేవుడు, ఆది అంతమైన దేవుడు. ఆయనే చెప్తున్నాడు వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను. ఎస్, మోషే
ఆయనకి దర్శనం ఇచ్చినప్పుడు మోషే అడుగుతాడు, అయ్యా నేను ఐగుప్తుకి వెళ్ళి నేను మన దేవుడిని చూశానంటే ఆ దేవుడి పేరేంటి అని అడుగుతారు, నేనేం చెప్పాలి అన్నప్పుడు మోషేతో కూడా ఇదే పేరు అంటాడు. ఏమని? నేను ఉన్నవాడను అనువాడను, ఐఆమ్ దట్ ఐఆమ్. నేను ఉన్నవాడను, ఎగ్జిస్టింగ్, ఎప్పుడు కూడా ఉన్నవాడననే ఆ యొక్క భావంతో అదే మాట చెప్తున్నాడు ఆయన. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు ప్రభు మనతోనే మాట్లాడుతున్నాడు. అత్యధికంగా మహిమపరచబడిన గ్లోరిఫైడ్ జీసస్ క్రైస్ట్ మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఈయన ఏం చెప్తున్నాడంటే 19-20 వచనాలు చదువుదాం. వాట్ ఈజ్ టెల్లింగ్ టు జాన్, యోహానుతో ఏమని చెప్తున్నాడు చూస్తే, నీవు చూచిన వాటిని చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఏం చెప్తున్నాడు? నీవు చూచిన వాటిని, ఒకటి. రెండవది ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని. 3 విధాలుగా మనం అర్థం చేసుకోవాలి. జస్ట్ లైక్ దట్ వెళ్ళిపోకూడదు. ఇక్కడ యోహానుతో 3 అంశాలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇదిగో నీవు చూస్తున్నావు కదా, నీవు చూచిన వాటిని, రెండవది ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే యేసు ప్రభు యొక్క పరిస్థితిని, ఆయన యొక్క దర్శనాన్ని గురించి నువ్వు రాయి అంటున్నాడు. ఏ విధంగా చూసావు నువ్వు? ఇంతకుముందు నేను మీతో పాటు ఉన్నాను. ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో ఉన్నప్పుడు యోహానుతో చాలా క్లోజ్గా ఉన్నాడు ఆయన. అయితే ఇప్పుడు నువ్వు చూస్తున్నావు గ్లోరిఫైడ్ జీసస్ క్రైస్ట్, నన్ను చూస్తున్నావు కదా, ఇప్పుడు నీవు చూసే ఈ యొక్క వీటిని రాయి అంటున్నాడు. అలాగే ఉన్న వాటిని ఇప్పుడు సంఘములు వాటికి రాయిపోతుండగా ఆ సంఘముల యొక్క పరిస్థితి నువ్వు చూపించబోతున్నాను కాబట్టి అక్కడ ఉన్న వాటిని కూడా నువ్వు రాయి అని 7 సంఘాల గురించి రాయబోతున్నాడు. అలాగా వాటిని అంటే ఈ సంఘములు ఆ యొక్క 7 సంఘముల పరిస్థితులన్నీ రాసిన తర్వాత ఆ తర్వాత బహు శ్రమలు కలగబోతున్నాయి. అంటే ఆ యొక్క మహాశ్రమలు, గ్రేట్ ట్రిబులేషన్ జరగబోతుంది, అవి కూడా రాయమంటున్నాడు. హల్లెలూయా. ఇదే క్లుప్తంగా చెప్పాలంటే యేసు ప్రభువుని గురించి, అలాగే 7 సంఘాల గురించి, తర్వాత వాటి తర్వాత రాబోయే మహాశ్రమల గురించి. ఆ శ్రమల తర్వాత మరి పెళ్లి కుమారుడు యొక్క ఆ సంఘము యొక్క ఎత్తబడిన సంఘముతో పెళ్లి కుమారుడు యొక్క విందు, ఆ తర్వాత చివరిగా పరలోకము యొక్క నిత్యత్వం. వీటి గురించి ఈ యొక్క ప్రకటన గ్రంథం రాయబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ గాడ్ హెస్ గివెన్ ద విజన్ టు ద జాన్, అపోస్తల్ జాన్. కనుక ఇవి రాయమంటున్నాడు. నీవు చూచిన వాటిని, రెండవది ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను కూర్చిన మర్మము, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు, 7 సంఘముల దూతలు, ఆ 7 దీపస్తంభములను 7 సంఘములు. చూసారా, ఇక్కడ 7 చాలా 7 కనిపిస్తాయి. 7 బోరలు కనిపిస్తాయి, 7 ముద్రలు కనిపిస్తాయి, 7 మరి సంఘాలు కనిపిస్తున్నాయి. 7 సంఘాలకి 7 దూతలు కూడా కనిపిస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. 7 ఈజ్ ద కంప్లీట్ నంబర్ ఇన్ ద బైబిల్. 7 అనేది సంపూర్ణం అన్నమాట. కాబట్టి ఈ యొక్క భక్తునితో మాట్లాడుతున్న ఈ కార్యాలు మనం చూస్తే, మొట్టమొదటిగా ఈ యొక్క దర్శనము యోహానికి ఇవ్వబడ్డది. దానిలో 3 విషయాలు తెలియజేస్తున్నాడు. మొదటిది, ఇదిగో నీవు రాయవలసినటివి 3, చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని రాయమంటున్నాడు. కనుక ఈరోజు మనం ఈ యొక్క ప్రభు దర్శనం ఇచ్చిన మరి ఆ యొక్క మొదటి అధ్యాయంలో అంతా కూడా తన గురించి దేవుడు బయలుపరుచుకున్నాడు. రెండవది, ఇక సంఘాల గురించి ఇక్కడ రాయబోతున్నాడు. 7 సంఘాల గురించి చెప్పాడు. ఒకటి ఎఫెసు, రెండవది స్ఫుర్ణ, మూడవది పెర్గము, నాలుగవది థొయతైర, ఐదవది సార్దిస్, ఆరవది ఫిలదెల్ఫియా, 7వది లవొదికీయ అనే సంఘం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే
ఈ సంఘాలలో ఉన్న పరిస్థితులన్నిటినీ కూడా చెప్తూ ఉన్నాడు. అయితే యోహాను భక్తుడు అక్కడ ఉన్న సంఘాల గురించి రాస్తూ ఉన్నప్పటికీ కూడా ఆల్వేస్ బైబుల్ టెల్స్ us వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. కనుక అక్కడ ఉన్న వాటిని రాస్తూనే భవిష్యత్తులో సంఘాల గురించి కూడా దేవుడు రాస్తున్నాడు. 7 సంఘాలంటే 7 నంబర్లుగా కలిగిన ఓన్లీ 7 చర్చెస్ అనేది కాదు, కానీ సార్వత్రిక సంఘములో ఉన్న ఆల్మోస్ట్ అన్ని సంఘాలలో ఉన్న పరిస్థితుల్ని దేవుడు తెలియజేస్తున్నాడు. 7 రకాలైన పరిస్థితుల్ని దేవుడు తెలియజేస్తున్నాడు. 7 కాలాలలో జరిగే పరిస్థితులు కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. 7 కాలాలుగా విభజించాడండి. అంటే యేసు ప్రభు సంఘాన్ని మొదలుపెట్టిన తర్వాత నుంచి ఇప్పుడు వరకు కూడా జరగబోయే ఈ యొక్క టైమింగ్స్ అన్నింటిని కూడా దేవుడు తెలియజేశాడు. కనుక ఈ మొట్టమొదటి ఈ యొక్క మెసేజ్ని దేవుడు యోహాను ద్వారా ఈ యొక్క సంఘాలకి తెలియజేస్తున్నాడు. కనుక మొట్టమొదట సంఘం, ద మెసేజ్ టు ద ఎఫెస్ చర్చ్, అంటే ఎఫెస్లో ఉన్న సంఘముతో రాయడం. ఈ ఎఫెస్ సంఘానికి ఇంకొక పేరు ఏంటంటే అపోస్తలిక్ చర్చ్ అన్నారు. అపోస్తలిక్ చర్చ్ అంటే మొట్టమొదట, అంటే ఈ యొక్క చర్చ్ యుగాలని అని కూడా మనం కనుక డివైడ్ చేసుకుంటూ పోతే మొట్టమొదటి కాలము దాదాపు యేసు ప్రభు ఆరోహణమైపోయి పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత నుంచి సంఘము మరి చాలా విస్తరించి అనేక శ్రమల గుండా వెళ్ళి ఆల్మోస్ట్ మరి నెక్స్ట్ స్టేజ్ వెళ్ళే వరకు కూడా మొట్టమొదట ఎఫెసీలో అపోస్తుల యొక్క సంఘంగా ఇది గుర్తించారు. కనుక అపోస్తుల యొక్క మొట్టమొదటి భాగంలో ఇది వస్తుంది. దాదాపు 37 నుంచి కూడా దాదాపు 150 లేకపోతే 130 వరకు కూడా వస్తుంది. అయితే ప్రాముఖ్యంగా ఇక్కడ టైమ్స్ కంటే కూడా మొట్టమొదటి అపోస్తలిక్ చర్చిలో జరిగిన కార్యాల గురించి దేవుడు తెలియజేస్తాం. లెట్ us go to the first church, that is ఎఫెస్. 2వ అధ్యాయము 1 నుంచి మనం ధ్యానం చేద్దాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి. చాలు, ఇక్కడ వరకు చాలు. 4 వచనాలు ఇక్కడ మనం ప్రత్యేకంగా చూస్తే ఈ యొక్క మాటలన్నీ కూడా యేసు ప్రభువే మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ఈవెన్ వీ కెన్ సీ ఈవెన్ ద 4 గాస్పల్స్లో యేసు ప్రభు లెటర్స్ అన్నీ కూడా రెడ్లో ఉంటాయి. రెడ్ లెటర్స్ మీరు చూసారో లేదో. అలాగే ఇక్కడ కూడా చూస్తే ఈ యొక్క దేవుని యొక్క మాటలు, యేసు ప్రభు చెప్పిన మాటలు చక్కగా రెడ్ లెటర్స్తోనే ఉంటాయి. ఇక్కడ కూడా ఈవెన్ ఎఫెసీతో రాసిన అన్ని మాటలు చూస్తే అవన్నీ కూడా రెడ్ లెటర్స్ ఉన్నాయి. ఫస్ట్ 4 వర్స్లో ఏముందంటే ప్రభు ఏమంటున్నాడు, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనాన్ని నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహించలేవు. అపోస్తులు కాక అపోస్తులను చెప్పుకునే వాళ్ళని పరీక్షించి వారి అబద్ధికులను నీవు కనుగొంటి. చూసావా, నీవు సహనము కలిగిన నాము నిమిత్తము భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. కాబట్టి వాళ్ళ యొక్క కార్యాలన్నీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాడు ప్రభు. నువ్వు చాలా ఓపికగా ఉన్నావు, సంఘంలో చాలా యథార్థంగా ఉన్నారు, చాలా బలమైన కార్యాలు చేస్తున్నారు. అయితే అపోస్తులు కాకనే ఉండేవాళ్ళని నువ్వు కనుగొని వాళ్ళని మరి పరీక్షించి వాళ్ళ అబద్ధికులని నీవు కనుగొంటున్నావు. ఇది కూడా ఈ సంఘంలో వాళ్ళు చేసే పని. ఎవరు ఏం చెప్పినా కూడా ఓకే అని చెప్పకుండా అపోస్తుల యొక్క బోధ మాత్రమే కావాలి. అపోస్తుల బోధ ఈరోజు కావాలి. ఏదో పడితే ఏదో చెప్పేసేది కాదండి. అపోస్తులు చెప్పిందే. అపోస్తుల యొక్క బోధ మరి క్లుప్తంగా మనం వినాలంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాల్లో ఉంటుంది. అదే అపోస్తుల బోధ. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా దీన్ని మర్చిపోకూడదు. మీరు కావాల్సి ఉంటే దీన్ని స్పష్టంగా రాసి జ్ఞాపకం చేసుకోండి.
అపోస్తలుల బోధ. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించింది. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడి. ఇది అపోస్తలుల బాధ. దీనికంటే భిన్నమైనది ఏది కూడా మనము అంగీకరించకూడదండి. ఈ అపోస్తలుల బోధ లేకుండా మరి ఇష్టమైన బోధలు ఉంటే దాన్ని కాదు అని చెప్పింది ఈ యొక్క సంఘం ఎఫెసులో. అపోస్తలుల యొక్క సంఘం ఇది. అందుకనే ఈ యొక్క ఎఫెస్కి నేనేం పెట్టినా అంటే అపోస్తలిక్ చర్చ్, అపోస్తలుల యొక్క సంఘము అని చెప్పాను. ఆ తర్వాత నీవు చాలా ఓపికగా ఉన్నావు, సహనం కలిగి ఉన్నావు అని చెప్పాను. ఇవన్నీ మనకి ఎంకరేజింగ్ వర్డ్స్. ఈరోజు మనం తీసుకోవాల్సింది ఏంటంటే, నీవు సహనము కలిగి ఉన్నావు, నా నామము నిమిత్తము అలసిపోలేదు, అలాగే భారము భరించి మరి నువ్వు ఉన్నావు అని అన్నాడు. కనుక మనమందరం కూడా ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా సహనం కలిగి ఉండాలి, భారం కలిగి ఉండాలి. అంటే నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. మూడవది ఏదైనా శ్రమ, ఆపదలు అన్ని పైన పడినప్పుడు అలసిపోకూడదు. అయ్యా ఇంకెందుకులే, ఐఎమ్ టైర్డ్ అని చెప్పేసి అలాగకూడదు. దీన్ని ఎంకరేజబుల్గా ఉన్నాయి. అయితే వీటన్నిటి వెంటనే అక్కడుండే మైనస్ పాయింట్లు కూడా చెప్తున్నాడు. సంఘంలో ఒక్కోసారి మనం ప్రతి ఒక్కటి కూడా వెచ్చేసుకుంటూ ఉండేది కాదండి. ఒకవేళ ఒక విషయంలో సరిగా లేదు అంటే, ఒక సంఘ సభ్యుడు కానీ ఒక సంఘంలో కానీ ఇది సరిగా లేదు అంటే సరి చేసుకోవాల్సిందే. సరి చేసుకోకపోతే దేవుడు ఒప్పుకోడు. ఇక్కడ కూడా చూస్తున్నాడు, మరి ఒక్కటి నీ మీద నేను మోపాలి. ఏంటది? మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు మోపుతున్నాను. కాబట్టి ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసిన ఎడల, అట్లు చేసి మారు మనసు పొందితేనే తప్పితే, లేకపోతే నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తున్నాను. కాబట్టి ఇది ఒక హెచ్చరిక. ఏమి చేయాలో చెప్తున్నాడు, ఏది వద్దో దాన్ని తీసేసుకోమంటున్నాడు. ఇట్ ఈస్ ఆల్సో ఈవెన్ ఒక స్టేజ్లో మనం బాగా మంచి సహనం కలిగి ఓర్పు కలిగి ఉంటాం. పక్కన మొదట మనకున్న ప్రేమ పోతూ ఉంటుంది. వెంటనే ఇది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏమంటున్నాడు, నీ యొక్క మొదటి ప్రేమను నీవు తిరిగి రీస్టోర్ చేసుకో. లేకపోతే ఏమవుతుంది, మారు మనసు పొందకుంటే నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని నుంచి తీసివేస్తాను. ఆ తర్వాత అంటున్నాడు, అయితే నీలో ఇది ఉంది. ఏంటంటది? నికోలాయితుల క్రియలు నీవు ద్వేషిస్తున్నావు. అయితే సంథింగ్ విచ్ చర్చ్ హ్యాస్ టు హేట్. ఒక విషయాన్ని నీవు ఛేదరించుకోవాలి, లేకపోతే ఇష్టపడకూడదు. ఏంటది? దట్ ఈస్ హేట్ ద డీడ్స్ ఆఫ్ ద నికోలేషన్. నికోలయతులు ఏం చేస్తారు ఈ నికోలయతులు అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ దేవుడు దీన్ని హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఏంటంటే, వీళ్ళు చేసేది ఏమి లేదు. వీళ్ళు ఏమి చెప్తారంటే, మానవ యొక్క శరీరం అనేది ఉంది, ఆ యొక్క శరీరానికి కూడా కొన్ని కోరికలు వస్తూ ఉంటాయి. ఆ కోరికలన్నీ కూడా తృప్తిపరచుకునేదానికి శరీరం యొక్క ఇచ్చ ఏదైతే ఉందో దాన్ని తీర్చుకోవడం లేదు, తప్పు లేదు అని నికోలయతులు బోధిస్తూ ఉంటారు. దే ప్రీచ్ దట్ యూ నీడ్ నాట్ టు సప్రెస్ ద డిజైర్స్ ఆఫ్ ది బాడీ. నీ యొక్క బాడీలో వచ్చేదన్నీ కూడా అవి సపరేట్ చేయకూడదు, అవి తీర్చుకుంటూనే నువ్వు దేవునితో సహవాసం. ఇలాంటి వాళ్ళు నికోలయతులు. కనుక ఈ నికోలయతుల యొక్క బోధను నీవేం చేస్తున్నావు? నీవు ద్వేషిస్తున్నావు. దేవుడు ఏమంటాడో తెలిసిన, నేను కూడా వీటిని ద్వేషించుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలా? వీ షుడ్ ఆల్సో యాక్సెప్ట్ ద సేమ్ థింగ్. నికోలయతుల బోధ అంటే శరీరానుసారమైన ఇష్టాలకి వెళ్ళిపోయి, శరీరానుసారంగా అంటే ఏమీ లేదు, లోక సంబంధమైంది. మొదటి యోహాను పత్రికలో భక్తుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు శరీర కోరికలు ఏంటి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం,
శరీరాశలు ఏంటి? 3 స్పష్టంగా ఉన్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవగుణం. శరీరాశ, నేత్రాశ, జీవగుణం అవే శరీరంలో ఉండేటివి, అవే లోకంలో ఉండేటివి. వీళ్ళు ఏమంటున్నారంటే వాటిని తీర్చుకోవచ్చు, ఇలాగ దేవుని పట్ల కూడా నువ్వు ఉండొచ్చు. ఎంత మోసం! కనుక యేసు ప్రభు క్లియర్గా చెప్తున్నాడు, నీవు ద్వేషిస్తున్న వాటిని నేను కూడా వాటిని ద్వేషిస్తున్నాను. కాబట్టి చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్షాన్ని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవన్నీ కూడా ఎంత ఎంకరేజింగ్గా ఉంటాయంటే ఒక సంఘాన్ని గురించి చెప్తున్నాడు. అయితే ఆది అపోస్తల సంఘంలో ఇవన్నీ కూడా జరిగినట్టుగా ఆ టైం పీరియడ్స్ కూడా మనం చూసుకోవాలి. మరి అంతగా వాళ్ళ యొక్క విధానాలని ఆహ్వానిస్తూనే హెచ్చరికనిచ్చాడు. ఆ హెచ్చరిక ఏంటంటే నీకు మొదట ఉండిన ప్రేమను నీవు తిరిగి పొందుకోవాలి. ఆ యొక్క మొదటి ప్రేమ కనుక నీవు కనుక పొందుకోకుండా ఉంటే నేను నీ దగ్గరకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోట నుంచి తీసివేస్తాను. అంటే నీ వెలుగును నీ దగ్గర నుంచి తీసివేయబోతున్నాను అంటున్నాడు. కనుక నీలో మంచి కార్యాలు కనిపిస్తున్నాయి. నికోలయతలో ఆ యొక్క బోధని నువ్వు హేట్ చేస్తున్నావు, నాకు అది మంచిదే, నువ్వు అలాగా ఉండు. అప్పుడు నీవు పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలములను నేను నీకు తిననిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రత్యేకంగా ఈ యొక్క 7 సంఘాలకి చెబుతున్నప్పుడు అంతా కూడా ఒకే మాట రిపీట్ అవుతుంది. అదేంటంటే చెవి గలవాడు ఆత్మ చెబుతున్న మాటలను వినుగాక. అంటే ఏమని? నువ్వు వినాలి. ఆత్మ చెప్పే యొక్క మాటల్ని శారీరకమైన మనసుతో కాదు కానీ ఆత్మానుసారంగా నువ్వు వినాలని తెలియజేస్తున్నాడు. రెండవ సంఘం యొక్క ఏ రకమని వెళదాం. దట్ ఈస్ కాల్డ్ చర్చ్ ఇన్ ద స్ఫూర్ణలో ఉండే సంఘం. దీనికి పెట్టిన పేరు ఏంటంటే పర్సిక్యూటెడ్ చర్చ్ అని రాసుకోవచ్చు. యూ కెన్ ఆల్సో నోట్ డౌన్ పర్సిక్యూటెడ్ చర్చ్. అంటే ఇది దాదాపు మరి మొదట అపోస్తలుగా అయిపోయిన తర్వాత 313 AD వరకు టయాన్ని డివైడ్ చేసినట్టు ఉంది. అంటే సెకండ్ పీరియడ్ అనొచ్చు. ఈ పీరియడ్ని దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే పర్సిక్యూటెడ్ చర్చ్. అంటే ఈ యొక్క దేవాలయం కూల్చిన తర్వాత మరి శ్రమలు అధికమైనవి. ఇంకా ఎంతగా అంటే నేను చెప్పాను ఇందాకనే, దాదాపుగా 10 lakhs దాదాపు అంతమంది యూదులని చిత్రహింసలు చేశారు. అసలు ఆ గుంపులందరినీ తీసుకొని వెళ్ళి ఆ సెంటర్లో వదిలిపెట్టేవాళ్ళంట. అంటే ఖాళీ మైదానాలు వదిలిపెట్టేవాళ్ళంట. ఆ టైంలో మొత్తం గుంపులుగా వదిలి ఒక గుంపు అయిన సింహాలని తీసుకొచ్చి దే యూస్ టు లీవ్ ఆ యొక్క మధ్యలో వదిలిపెట్టేవాళ్ళంట. ఆ సింహాలు పరిగెత్తుకుంటూ వచ్చి వీళ్ళందరినీ కొనుక్కొని తినేస్తూ ఉంటే వాళ్ళ మధ్యలో వీళ్ళు చాలా సంతోషించేవాళ్ళంట. హ్యాపీగా పీపుల్ ఆర్ ఎంజాయింగ్. అయితే ప్రభు కోరుకునేది ఒకటే, ఆ శ్రమల మధ్యలో ఈ సంఘాన్ని దేవుడు నడిపించాడు. ఇట్ ఇస్ కాల్డ్ పర్సిక్యూటెడ్ చర్చ్. ఇట్ వాస్ దేర్ అప్ టు 313 AD వరకు కూడా ఇది చాలా హింసలతో పాటుగా ముందుకెళ్ళిన సంఘంగా మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రభు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు కల వాడు చెప్పు సంగతులు. చూసారా, యేసు ప్రభువుకి ఏం పేరు? 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు కలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. అవి ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉంది కానీ నీవు మృతుడవే. రెండో స్ఫుర్ణలో మొదటివాడును కడపటివాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడవే. చూసావా, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. ఎందుకంటే ఆ సమయంలో
వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా యూదులని, క్రిస్టియన్స్ని విపరీతంగా కూడా చంపివేస్తున్నారు. చాలా దరిద్రతలతో కంటే వాళ్ళ ఆస్తులన్నీ కూడా పోగొట్టుకున్నారు. ఆ టైంలో వాళ్ళకు వచ్చిన శ్రమ అంత ఇంత కాదు. దాని గురించి ఈ స్ఫురణలో ఉండే సంఘంతో దూత మొదటివాడు కడపటివాడు అయిన మృతుడనై మరలా బ్రతికి ఉన్నవాడు చెప్పు సంగతులు అంటున్నాడు. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివి. అంటే ఇదే దేవుడి యొక్క వాక్యం. మనం ఆత్మ కలిగిన ఆ యొక్క చెవులు, ఆత్మ దేవుడు చెప్తున్నవి వినాలి అని చెప్తున్నాడు. అంటే నీవు దరిద్రతలో ఉన్నావు, నీవు ధనవంతుడు కాదు, అయినప్పటికీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలిసిన, నీవు ధనవంతుడివి. దరిద్రతలో ఉన్నాడు, శ్రమల్లో ఉన్నాడు, కానీ నీవు ధనవంతుడివి. ఈ మాట యేసుప్రభువే చెప్తున్నాడు. మనం ఒకవేళ శ్రమల్లో ఉండి చాలా పావర్టీలో ఉన్నాం అనుకోండి, ఈవెన్ దెన్ గాడ్ సేస్ ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఫర్ అస్. దేవుడు అంటున్నాడు నీవు ధనవంతుడివి. అయితే ఒకటి చెప్తున్నాడు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ. అంటే అక్కడ యేసు ప్రభువుని అంగీకరించిన యూదులకి వాళ్ళు చాలా బాధలు పెడుతున్నారు. యూదులు కాక వాళ్ళు ఏం చెప్తున్నారు, సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుతుంది. అంటే అక్కడ ఒక ఈ యొక్క ఎంపరర్స్కి అంతా కూడా ఏముందంటే తెలిసిన, డొమిషియన్ అనే ఎంపరర్ టైంలో జరిగింది. ఆయన ఏం చేశాడంటే ఆయన్నే ఒక దేవుడిగా వేసేసుకున్నాడు, ఒక శిల చేసేసుకొని ప్రజలందరూ కూడా ఆ యొక్క శిల దగ్గరికి వెళ్ళి మొక్కాలనేవాడు. అంటే ఈ యొక్క యూదులతో పాటు వాళ్ళకి శ్రమ ఉంది, అది వేరే. కానీ ఇప్పుడు వచ్చింది ఏంటంటే రోమా ప్రభుత్వంలో వాళ్ళని వాళ్ళుగానే దేవుడిగా శిలగా పెట్టేసుకొని దే ఆర్ ఆస్కింగ్ ఎవ్రీబడి టు బౌ డౌన్ అండ్ వర్షిప్. కనుక ఈ సమయంలో ఈ ప్రభు ఈ యొక్క సంఘంకి రాస్తున్నాడు ఏమని, ఇదిగో యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దోషణ నేను ఎరుగుతున్నాను. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండు. నేను నీకు జీవకిరీటం. హల్లెలూయా. ఇది చూడండి, ఒకవేళ శ్రమలు గుండా మనం వెళుతూ ఉంటే దేవుడు మనకిచ్చే ఆదరణ ఇది. ఏమంటున్నాడంటే ఇదిగో నీ యొక్క శ్రమలు నేను ఎరుగుదును, 10 దినములు నీకు శ్రమ. యూదుల ప్రకారంగా 10 దినములు అంటే చాలా లాంగ్ పీరియడ్. లేకపోతే ఏం చెప్తాడంటే ఇదిగో కొంతకాలము నీకు శ్రమ, లేకపోతే కొంత పీరియడ్ యూ హ్యావ్ టు బేర్ దిస్ ఆల్ ద సఫరింగ్స్ అంటున్నాడు. కనుక సఫరింగ్స్ని భరించమంటున్నాడు దేవుడు. ఈరోజు నా జీవితాల్లో మరి కరోనా శ్రమ కావచ్చు, రకరకాలైన వ్యాధాలు కావచ్చు, కుటుంబాల్లో శ్రమలు కావచ్చు. దేవుడు అంటున్నాడు ఇదిగో 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా నీవు ఉండమంటున్నాడు. అంటే ఈ టైంలోనే మరి బహు భయంకరమైన శ్రమలు చూసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ టైంలోనే అపోస్తలుడైన పాలికార్న్ అనే ఒక వ్యక్తి గురించి చాలా ప్రాముఖ్యంగా వింటాం. ఆయన పేరు ఎందుకు వచ్చిందంటే యోహాను శిష్యుడు యొక్క ఈయన ఫాలో అయ్యారు అనమాట. ఆయన ఎంతగా దేవుడిని ఆరాధించేవాడంటే పూర్తిగా దేవునికి లోబడిపోయిన వ్యక్తి. ఆయన దాదాపు 80 ఏళ్ళు వచ్చేసిన ఓల్డ్ మ్యాన్ అనమాట. ఆయన్ని ఏ విధంగా చేయబోయారంటే రకరకాలుగా హింస పెడుతున్నారు. ఆయన్ని ఎన్ని రకాలుగా పెడుతున్నా కూడా ఆయన చనిపోవడం లేదంట. ఆ యొక్క బాయిల్డ్ ఆయిల్లో కూడా వేసేస్తున్నా కూడా ఆయన చంపబడడం లేదంట. అలాంటి స్థితిలో పాలికార్న్ అనే ఆయనకి వాళ్ళు వచ్చి కౌన్సిలింగ్ చేస్తున్నారు. అయ్యా నువ్వు ఒక్కసారి యేసు ప్రభు కాదు, ఇదిగో ఈయనే దేవుడు అని చెప్పి ఒప్పేసుకొని నిన్ను వదిలేస్తాము అని చెప్పి అంటే ఆయన ఒక మాట అన్నాడంట. మంచి మాట ఏంటి తెలిసిన, 80 ఏళ్ళ వరకు నాకు నా యేసయ్య కూడా ఉండి నన్ను బలపరిచాడు, నా దేవుడు నన్ను బలపరిచాడు. ఇంతగా చేసిన దేవుడికి మీరు పెట్టే ఈ శ్రమలకి నేను ఆయన్ని లేదు, ఆయన దేవుడు కాదంటే నేను ఎంత నమ్మక ద్రోహినండి. నేను అలా ఒప్పుకోను. కాబట్టి మీరు ఏమన్నా చేయండి,
నేను ఒప్పుకోనని చెప్పి ఆయన శ్రమలలో ఇచ్చిన సాక్ష్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పాలికార్ గురించి మీరు చదవచ్చు. ప్రియులారా, అంత గొప్ప ఆ సాక్ష్యం ఇవ్వడానికి ఏంటంటే పరిశుద్ధాత్మ వలన వాళ్ళు శక్తి పొందుకున్నారు. చివరిగా ఆయన్ని మరి చంపివేయడం అనేది జరుగుతుంది. అయినప్పటికీ నేనేం చెప్తున్నానంటే, మరి అంత భయంకరమైన ఆ యొక్క శ్రమల గుండా వెళ్ళిన సంఘం కాబట్టి ది స్మరణ సంఘం పేరు ఏంటంటే ఇట్ ఈస్ ఎ పర్సిక్యూటెడ్ చర్చ్. ఈ యొక్క సమయంలోనే మరి ఎంతగానో చాలా వేదన పొందుతూ వాళ్ళు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. వీళ్ళకి దేవుడు ఏమంటున్నాడంటే, చివరి వరకు నీవు ఓపికతో ఉండుము, నీకు నేను జీవ కిరీటాన్ని ఇస్తాను అని చెప్పి మరలా అంటున్నాడండి. సంఘములతో దేవుడు చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ హల్లెలూయా చెప్తాం. ఈ యొక్క సంఘములో ప్రాముఖ్యమైనది ఏంటంటే, దేవుడు ఆ యొక్క సంఘము చాలా పేదదైపోయింది, అయినప్పటికీ నీవు ధనవంతుడివి అంటున్నాడు. ఇట్ ఈస్ ఎంకరేజింగ్ అస్. దేవుని యొక్క పరిచర్య కోసం, దేవుని కోసం నీవు ఒకవేళ పేదవాడిగా ఉంటే దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది మెసేజ్ టు ద స్ఫురణ. మూడవది, ఇట్ ఈస్ ద మెసేజ్ టు ద పెర్గమాలో ఉన్న సంఘానికి దేవుడు రాస్తున్నాడు. దాదాపు ఇది 313 నుంచి క్రీస్తు శకం 500 ఆ పీరియడ్లో రాయబడింది. టైమింగ్ అన్నమాట. ఈ టైంలో దీనికి పెట్టిన చర్చ్ ఏంటంటే, ఇట్ ఈస్ అ కాంప్రమైజింగ్ చర్చ్ అన్నది. పెర్గం కొన్ని కాంప్రమైజింగ్. జాగ్రత్తగా వినాలి. ఈరోజు మన జీవితాల్లో ఎక్కడెక్కడ కాంప్రమైజ్ అవుతున్నామో దేవుడు ఈ యొక్క మాటల ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. చూడండి దీంతో ఏం మాట్లాడుతున్నాడు. ఈ యొక్క సంఘంతో ప్రభువు చెప్పే మాట మనం విందాం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున స్థలములలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. చూసావా, ఎక్కడ వీళ్ళు ఉన్నారంటే, సాతాను సింహాసనం వేసుకున్న స్థలంలో నువ్వు ఉన్నావు. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో, సాతాను కాపురం ఉండే ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపైను వాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. చూసావా, ఇక్కడ సంఘం ఎలా ఉందంటే, సాతాను సింహాసనము ఉన్న స్థలములలో ఉంది. అంటే సాతాను ఏలుబడి చేయే ఆ యొక్క మధ్యలో నువ్వు ఉంటున్నావు. కాబట్టి దేవుడు చెప్పే మాటలు మనం వినాలి. ఎందుకంటే ఈ యొక్క మనం ఉన్న ఈ యొక్క దేశంలో కూడా అనేక రకాలైన విగ్రహారాధనలు, అనేక రకాలైన శోధనలు, అనేక సాతాను సింహాసనం వేసుకున్న అనేక రకాలైన స్థితులలో మనం చూస్తూ ఉంటాం. కనుకనే బహు జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడంట, ఈ స్థలాలలో కూడా నా యందు విశ్వాసిగా ఉన్న అంతిప అనువాడు మీ మధ్యన చంపబడినప్పుడు నీవు నా నామాన్ని గట్టిగా పట్టుకున్నావు. అంటే కొంతమందిని చంపేస్తుంటే కూడా నీవు నామాన్ని ఏం చేసావు, గట్టిగా పట్టుకున్నావు. అయినా నీ దగ్గర ఒక్కటి ఉంది. ఇది మనం జాగ్రత్తగా, నీ దగ్గర ఒకటి ఉంది. ఏంటది? 14 వచ్చింది. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినేటట్లు జారత్వము చేసేటట్లు ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధనను అనుసరించు వారు నీలో ఉన్నారు. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సంఘము ఈ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, కొంతమంది మీలో వచ్చి బోధ చేస్తున్నారు. ఏమని? సంఘములో మరి విగ్రహములకు ఇచ్చిన వాటిని తినచ్చు, ఏం పర్వాలేదు అంటున్నారు. అలాగే జారత్వము చేసేటట్టుగా బాలాకుకి బిలాము బోధ. బిలాము ఏం చేశాడు? బిలాము గురించి మనం నేర్చుకోవాలి. ఇక్కడ బిలాము ఇశ్రాయేలుకి ప్రవక్త, కానీ ఇశ్రాయేలుని శపించమని బాలాకు ఆ సిరియా రాజు వచ్చేసి అడుగుతా ఉన్నాడు.
అడిగినప్పుడు ఈ బిలాము అయ్యా నేను కాదు, నేను ఇశ్రాయేలు ప్రవక్తని, నేను రాను అని చెప్పచ్చు. కానీ ఆయన ఏమంటున్నాడు తెలిసిన, అయ్యా నేను నా దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వస్తాను, అప్పుడు నేను ఆ ఇశ్రాయేల్ని శపిస్తానంటాడు. దేవుని బిడ్డలను శపించకూడదని దేవుని బిడ్డలకు తెలుసు, దేవుని ప్రవక్తకి అంతకంటే తెలుసు. కానీ ఇతను ఆ బాలాకు తీసుకొచ్చిన డబ్బు ధనం అంతా కూడా అక్కడ పక్కనే ఉన్నాయి. బాలాకు ఊరికే రాలేదు, హీ హాస్ కమ్ విత్ లాట్ ఆఫ్ మనీ. ఆ యొక్క ధనము బంగారం అంతా తీసుకొచ్చి పక్కన పెట్టాడు. అయ్యా బిలాము, ఒకసారి చూడు ఎంత ధనం తీసుకొచ్చానో, కాబట్టి వచ్చి ఇశ్రాయేల్ని శపించాడు. ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి శపించడానికి ఉంటే దేవుడు ఆ యొక్క మనందరికీ తెలుసు, బిలాము ఆ మార్గంలో వెళుతుంటే గాడిదతో మాట్లాడతాడు. గాడిదతో మాట్లాడినప్పుడు ఆయనకి బుద్ధి వస్తుంది. అప్పుడు ఆయన వెళ్ళి ఇశ్రాయేల్ని శపించడానికి వెళితే దేవుడు అంటాడు, నీవు నేను ఏ మాట చెప్తానో అదే మాత్రం చేయాలన్నప్పుడు ఇశ్రాయేల్ చివరికి ఆయన ఆశీర్వదిస్తాడు. అది చెప్తూ కానీ బాలాకు ఒక విషయం చెప్తాడు. ఆయన బాలాకి ఏం చెప్తాడో తెలిసిన, అయ్యా ఇశ్రాయేల్ని జయించడం నీ వల్ల కాదు, అయితే నీకు ఒక చిన్న మర్మం చెప్తాను, అది నేర్చుకో. ఎలాగ వీళ్ళని నువ్వు ట్యాకిల్ చేయాలి, వీళ్ళు చాలా బలవంతులు. అలాగే సంఘాల్లో కూడా ఇలాంటి ఉద్దేశాలు తెలియపరిచే ఒక సాతాను కుట్ర జరుగుతుంది. ఏమంటున్నాడు వీడంటే, ఇతను బాలాం ఏం చెప్పాడంటే, నీవు ఇశ్రాయేల్ యొక్క లీడర్స్గా ఉండే వాళ్ళని జయించడానికి వాళ్ళని ఒకటి చేయి. ఇదిగో అన్య స్త్రీలు ఉన్నారు కదా, వాళ్ళందరూ వాళ్ళ యొక్క వర్షిప్ చేసుకుంటే విగ్రహారాధన దగ్గర ఈ కుమారులు, ఈ యొక్క లీడర్స్ని ఆ యొక్క స్త్రీలు వచ్చి ఇన్వైట్ చేయమని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో పాటు కలిసి వాళ్ళ పంక్తిలో ఉండి వాళ్ళు విగ్రహాలకు ఇచ్చినవి భోజనం చేసి వాళ్ళతో పాటు ఈ స్త్రీలు మరి వాళ్ళతో ఆనందం చెందిన తర్వాత వాళ్ళందరూ కూడా తప్పిదం చేస్తారు. దేవునికి వ్యతిరేకత. ఎందుకంటే ఇశ్రాయేలు అలాంటి వాటిలో పాల్గొనకూడదని దేవుని యొక్క ఆజ్ఞ ఉంది కనుక వాళ్ళు తప్పిదం చేస్తారు, దేవుడు వాళ్ళని శిక్షిస్తారు. కాబట్టి ఇండైరెక్ట్గా వాళ్ళని మరి శిక్షించే విధానం ఏంటో బాలాకుకు బిలాము బోధిస్తున్నాడు. ఈ బోధ ఉంది అంటున్నాడు ఇక్కడ. నీ దగ్గర బిలాము బోధన అనుసరించి వాళ్ళు ఉన్నారు, అటువలిని నిఖాలో యూతుల యొక్క బోధన అనుసరించి వారు ఉన్నారు. జాగ్రత్త, ఈ సంఘంలో ఈ తెగలకు చెందించిన వారు ఉన్నారంట. బహు జాగ్రత్తగా ఉండాలి మనం. ఈ రెండు తెగల వాళ్ళు ఎంత భయంకరులంటే మెల్లమెల్లగా విశ్వాసంలో నుంచి బయటికి తీసుకుని వెళ్తారు. కనుక ఈ రెండు తెగలకు చెందిన వాళ్ళు నీ దగ్గర ఉన్నారు. బిలాము బోధ, నికోలయతుల బోధ ఉంది. కాబట్టి ఏం చేయాలి? నీవు మారు మనసు పొందాలి. లేకపోతే నేను నా నోట నుండి వచ్చి ఖడ్గముతో వీరితో యుద్ధం చేసి సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట వినుడు చెవులు గలవాడు వినుగాక. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతినెత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికి స్తోత్రం, వందనాలు చెల్లించుకుంటున్నాం. మనం చక్కగా ఈ యొక్క మూడవ సంఘాన్ని గురించి మనం ఇంతవరకు విన్నాం. అయితే ఈ మూడవ సంఘంలో ప్రాముఖ్యమైనది ఒకటి తెలియజేస్తున్నాం. ఏంటంటే, ఈ సంఘంలో ఈ యొక్క కాంప్రమైజింగ్ చర్చ్ ఎందుకన్నారంటే, కాన్స్టంటైన్ అనే ఒక ఎంపరర్, ఆయన ఆ రాజు వచ్చాడు. ఆయన వచ్చి మొట్టమొదటిగా క్రిస్టియానిటీని అంగీకరించాడు. ఒక ఎంపరరే అంగీకరించినప్పుడు క్రైస్తవత్వం ఏ విధంగా పెరుగుతుందో చూడండి. చాలా రకాలుగా మరి దేవుని యొక్క కార్యాలు మనము చూస్తూ ఉన్నాం. చాలా చాలా రకాలుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రభు యొక్క ఆ యొక్క మరి ఉద్దేశాన్ని తెలుసుకోకుండా ఆ యొక్క ఎంపరర్తో కలిసిపోవడమే దీనిలో ఉండే ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మనం ఈ యొక్క విషయానికి వస్తే, ప్రభు ఈ యొక్క సంఘాన్ని పర్సిక్యూటెడ్గా చర్చ్ అన్నప్పటికీ కూడా ఆ టైంలో చాలా సంఘాలు విస్తరించడానికి ఒక అవకాశం దొరికింది. ఎందుకంటే ఆ టైంలో మరి ఆ యొక్క ఎంపరరే క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేయడం జరిగింది.
కనుక ఇది 3వ సంఘము. ఈ యొక్క సంఘం ద్వారా మనకి ఇచ్చిన హెచ్చరిక మనం విన్నాము. అలాగే చాలా మరి సంఘం కూడా అభివృద్ధి పొందడం అనేది జరిగింది. ఈ 3 సంఘాల గురించి ఈ యొక్క వారంలో మనం ధ్యానించాం. దేవుని చిత్తమైతే మరలా ఇంకొక వారము మిగిలిన 4 సంఘాల గురించి మనము ధ్యానిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, సంఘములతో నాయన నీవు చెప్పే మాట చెవి కలిగిన వాడు వినుగాక, చెవి కలిగిన వాడు వినుగాక. చాలాసార్లు మాకు చెవులు ఉన్నాయి కానీ మేము వినం ప్రభువా. మేము చాలా వ్యతిరేకులం, మేము అన్యుల్లాగా ఉంటుంటాం. కానీ నీవు చెప్పే మాటలు విని ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయబడ్డ ప్రతి మాటను మేము తెలుసుకుని ఆ ప్రకారంగా నడవడానికి నీ కృపను అనుగ్రహించమని ఈరోజు వాక్యమైన ప్రతి బిడ్డని పేరున మీరు దీవించండి ప్రభువా. ఇదిగో నాయనా, మేము 3 సంఘాలకి మీరు మాట్లాడిన మాటలు మేము విన్నాం. ఎఫెసీలో ఉన్న సంఘానికి మేము విన్నాం, అలాగే స్వర్ణలో ఉన్న సంఘాన్ని గురించి మేము విన్నాం, పెర్గములో ఉన్న సంఘాన్ని గురించి విన్నాం. అవును ప్రభువా తండ్రి, ఈ 3 సంఘాలలో నీవు చెప్పిన మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. మా యొక్క మొదటి ప్రేమ మేము తెలుసుకోవాలి ప్రభువా, సహాయం చేయండి. మొదటి ప్రేమలో మేము నిలవబడడానికి కృపణ దయచేయండి ప్రభువా. రెండవదిగా శ్రమలలో ముందుకు వెళ్ళాలి. శ్రమ మమ్మల్ని ఇంకనూ బలంగా నడిపిస్తుందని 10 దినములు శ్రమ, అప్పటి వరకు నమ్మకంగా ఉండమన్నారు. 3వ సంఘానికి వచ్చినప్పుడు ఇదిగో మీదిలో బిలాము బోధలు ఉన్నాయి, నికోలేతుల బోధలు ఉన్నాయి, వాటిని తొలగించుకోమన్నారు. వారు మనసు పొందాం. అట్టి కృప దయచేయండి ప్రభా. నాయన మా సంఘంలో అలాంటి బోధలు లేకుండా, అలాంటి వ్యక్తులు లేకుండా, అలాంటి ప్రభానైనా వెనకంచి వేసేవాళ్ళు లేకుండా నాయన ఉండడానికి సహాయం చేయండి. ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ముందున్న సమయాన్ని అంతటిని మీరు దీవించి బలపరిచి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.